ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చేస్తున్న భవన నిర్మాణ రంగ కార్మికులపై హౌసింగ్ అధికారులు వేధింపులకు గురిచేయడం సరికాదని భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో BNRKS నాయకులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం మా భవన నిర్మాణ కార్మికుడు వెంకటన్న గారు మరి ఇందిరమ్మ నిర్మాణంలో భాగంగా ఒక 10-18 పనులు మరి తనకు వచ్చినాయి. ఆ పనులలో భాగంగా మరి ఆయన పని చేసుకుంటూ ఉండగా మరి కొన్ని పనులు స్టార్ట్ అయినాయి, కొన్ని పనులు స్టార్ట్ కాలేదు. మరి అవిటి మీద ఉన్నటువంటి హౌసింగ్ మన రూరల్ మండలంలో వెంకటపురం గ్రామంలో మరి నువ్వు పనికి ఒక 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ మేస్త్రిని డిమాండ్ చేసుకుంటూ బెదిరించుకుంటూ దుర్భాషలు ఆడుతూ ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం జరిగింది. అది మరి 3-4 రోజుల తర్వాత వెలుగులోకి రావడం ద్వారా మా భవన నిర్మాణ కార్మికులు సిద్దిపేట టౌన్ గౌరవ అధ్యక్షులు, సిద్దిపేట టౌన్లో ఉన్న 14 రంగాల అధ్యక్షులు మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులం ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి అదే మాదిరిగా మా భవన నిర్మాణ కార్మికులను మరి ఏ విధానమైనా మరి ఆదుకుంటలేరు. మరి ఈ విధంగా మరి ఇబ్బందులకు గురి చేస్తుంటే మరి నిర్ణయాలనే మాకు ఇందిరమ్మ పనులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్టార్ట్ చేయగా మరి మా భవన నిర్మాణ కార్మికులు రోడ్న పడకుండా మరి వచ్చిన కాడికైనా సరే పనులు చేసుకుంటూ పోదామనే దిశలో మరి అటువంటి మరి ఏఈలు మరి వాళ్ళకు గవర్నమెంట్ జీతం ఇస్తలేదా, మరి నిజంగా వాళ్ళు మా ఒక ఇల్లుగల్లోగా మీద కానీ మరి గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాళ్ళకు జీతం కానీ అది వదిలిపెట్టి మా భవన నిర్మాణ కార్మికుల మీద పడడం చాలా బాధాకరం. దీని మీద మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులం తీవ్రంగా ఖండిస్తూ అధికారులు కానీ ప్రభుత్వం కానీ